అలా మోసము చేత కాక కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. మనం కష్టపడాలి, దేంట్లో అయినా మనం కష్టపడాలి. మన కష్టమే ఫలి, మన కష్టమే మనల్ని నిలబెడతా ఉంటుంది. ఎందుకంటే నువ్వు కష్టపడితే ఆ డబ్బు విలువ నీకు తెలుస్తుంది. నువ్వు కష్టపడితే ఆ డబ్బును నువ్వు వ్యర్థముగా ఖర్చు పెట్టవు. నువ్వు కష్టపడితే ఆ డబ్బుని సరైన విధముగా నువ్వు వినియోగిస్తావు. నీవు కష్టపడి సంపాదించుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు కష్టపడి సంపాదించావు, ఒక 500 రూపాయలు తెచ్చుకున్నావు. 500 రూపాయలతో నువ్వు వెంటనే నువ్వు ఏదన్నా వేరేగా చేయాలనుకుంటే నువ్వు చేయగలుగుతావా? ఆ డబ్బులు నువ్వు ఏదైనా సినిమాకి వెళ్ళాలని లేకపోతే ఇంకొక చోటకు వెళ్ళాలని నువ్వు పాడు చేసుకోగలుగుతావా? ఎందుకంటే నీకు తెలుసు, ఆ బాధ నీకు తెలుసు, ఎంత కష్టపడ్డావు. కాబట్టి నీకు కలిగినటువంటి ఆ కష్టములో వచ్చినటువంటి సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదనని నువ్వు జ్ఞానముగా ఏం చేయాలంట? మొదటగా నువ్వు దేవుని సన్నిధిలో, ప్రభువా నువ్వు నాకు జ్ఞానము దయచేయి, నేను కష్టపడి సంపాదించినటువంటి కష్టార్జితాన్ని నేను జాగ్రత్తగా సమకూర్చుకొని ఆస్తిని వృద్ధి చేసుకునేలాగున, నేను నా కుటుంబాన్ని పోషించుకునేలాగున, నాకు ఇచ్చినటువంటి భార్య బిడ్డలకి పోషణకర్తగా ఉండేలాగున, నా బిడ్డల్ని మంచి చదువులు చదివించుకునే విధముగా, నా బిడ్డలకి మంచి ఉద్యోగములు వచ్చే విధముగా, నా బిడ్డలకి వారు స్థిరముగా ఈ లోకములో ఉన్నంత వరకు వారికి ఒక నివాసము నేను ఏర్పాటు చేసే విధముగా ఆ యొక్క కష్టాన్ని నీవు నాయన జాగ్రత్తగా నేను ఖర్చు పెట్టడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని దయచేయని ప్రార్థన చేయాలి. రెండవది, నీకొచ్చినటువంటి కష్టములో నువ్వేం చేయాలి ప్రియులరా? నీకొచ్చినటువంటి కష్టములో నువ్వు దేవునికి నువ్వు కానుకలు అనగా దశమ భాగము నువ్వు తీసి దేవుని కొరకు నువ్వు వినియోగ. కారణం ఏంటో తెలుసా? అది దేవుని యొక్క వాక్యము, అది చెయ్యాలి. ఎవరైనా సరే, ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారముగా నడుచుకుంటారో వారి పట్ల అత్యధికమైనటువంటి దీవెనలు ఉంటాయని వాక్యం సెలవిస్తాం.